హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నా అనుకుంటున్నా. ఈ ఫుడ్ అండ్ ఫైర్ ఆఫర్ వచ్చి పుష్ప మూవీ రిలీజ్ నాటి పెట్టారండి, 4th and 5th. సరే సరదాగా ఫ్యామిలీతో వెళ్దామని వెళ్ళాము. అయితే ఇది 8 ఐటమ్స్ అండి. మొత్తము రైస్ అండ్ రైతా మాత్రమే అన్లిమిటెడ్ అంట, మిగతా అన్నీ కూడా సింగిల్ టైమే. అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంది. మేము వెజ్ తీసుకున్నాం. హన్మకొండలో వెళ్ళామండి మేము ఫుడ్ అండ్ ఫైర్కి. సో పిల్లల్ని ఆ రోజు స్కూల్ నుంచి హాఫ్ డే తీసుకెళ్ళాము సరదాగా అని. ఈవినింగ్ అయితే బాగా రష్ ఉంటుందండి, అందుకని మార్నింగ్ వెళ్ళాము. కమింగ్లో క్రిస్మస్ వస్తుంది కదా, డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. మా పిల్లలు కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నారు, నేను కూడా కొన్ని తీసుకున్నా. మార్నింగ్ అయితే చాలా రష్ అయితే ఎక్కువ లేదండి, చాలా బాగుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఐటమ్స్ అన్నీ కూడా 8 అండి. మొత్తం టోటల్ ఐటమ్స్ 8 ఇచ్చారు. ఇది ఇన్సైడ్ అండి, లోపల చూసారా, అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు. నాన్ వెజ్ వాళ్ళకి అయితే బాగుంటుందేమో, మేము వెజిటేరియన్ అనమాట. సో ఇక చూసారు కదా, బిర్యానీ, సలాడ్, రైతా, స్వీట్ కార్న్, ఆవిడ అండ్ డ్రింక్. అంటే ఈ వెజ్ బిర్యానీ అయినా ఏదైనా చికెన్ బిర్యానీ అయినా సూప్ అయినా అదే మాత్రం అన్లిమిటెడ్ అంట, మిగతా అన్ని సింగిల్ టైమే. అయితే మాకు తెలియదు కానీ నార్మల్గా వెళ్ళాము. సరే పిల్లలతో పాటు సరిగ్గా తిందామని. ఓకే, సఫిషియెంట్గానే ఉంది, కానీ అంత మసాలా స్పైసెస్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. పిల్లలైతే అంతలా తినలేరు. ఫుడ్ అయితే చాలా స్పైసీగా ఉందండి. స్పైసీ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. నార్మల్గా లైట్గా తినే వాళ్ళకైతే కొంచెం హార్డ్ అని అనిపిస్తుంది. మా పిల్లలు మేము కూడా సరదాగా అలాగా తిందామని వెళ్ళాము. పిల్లలైతే ఫుల్గా అసలు తినలేరండి. వాళ్ళు ఇచ్చిన ఐటెం కంప్లీట్ చేయడానికి వాళ్ళకి టైం సరిపోయింది. సరదాగా ఫ్యామిలీతో ఆ రోజంతా స్పెండ్ చేసామండి. హ్యాపీ.